సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ముందు విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కనీసం మౌలిక వసతులు అయిన బాత్రూములు లేవని, ఇక దీంతో తాము తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నామని విద్యార్థినులు తెలిపారు. 800 మంది విద్యార్థులకు ఒకటే బాత్రూమ్ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వచ్చి సమస్య పరిష్కరించేంత వరకు తాము ఆందోళనను విరమించమని భీష్మించుకుని కూర్చున్నారు. విద్యార్థుల ఆందోళనకు సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి సంఘీభావం ప్రకటించారు. వెంటనే ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బాత్రూమ్ వస్తే టాబ్లెట్స్ వేసుకొని క్లాస్లో కూర్చునే ఒక దుస్థితి. మరి ఇంకొకటి టాబ్లెట్స్ ఎట్లా అంటే సెకండ్ ఇయర్ కానీ ఫస్ట్ ఇయర్ కానీ ప్రతి ఒక్కరితో మాట్లాడతాను. అది మన సార్ వాళ్ళకి రమేష్ సార్ వీళ్ళు అందరూ తెలుసు నేను మాట్లాడేది. ఎందుకంటే సమస్యలు ఉన్నాయి. ఈ కాలేజ్ మంచి స్ట్రెంత్ ఉంది, మంచి లెక్చరర్స్ ఉన్నారు, మంచి స్టాఫ్ ఉంది, మంచి గ్రౌండ్ ఉంది. కానీ ఏమంటారు కదా, అన్నీ ఉన్నా అంగట్లో అన్నీ ఉన్నా అల్లు నోట్ల సేను ఉన్నట్లు అంత మంచిగా ఉన్నది. కానీ ఇంతమంది స్ట్రెంత్కి గర్ల్స్కి ఒకటే టాయిలెట్, బాయ్స్కి లేదు, మళ్ళీ కాంపౌండ్ హాల్ లేదు, వాటర్ సప్లై లేదు, ఒక మీటింగ్ హాల్ లేదు, ఇంకేమంటారు ఎంసెట్ కోచింగ్ సెంటర్ లేదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్. 4 సంవత్సరాల నుంచి కానీ ఈ సమస్య పరిష్కారం కానీ ఈ నెలలో ఎట్లయితుందని మాకు ఒకటే డౌట్. ప్రభుత్వం అంత తొందర ఊరికొస్తుందా? 4 సంవత్సరాలు ఉరికిరాని ప్రభుత్వం ఒక నెలలో ఊరికొస్తుందంటే మీరు నమ్మాలి. ఆ రోజు బాత్రూంలో వాటర్ రాలే, బాత్రూమ్ కడగలేదు, బాత్రూమ్ ఏదో అయింది, అప్పుడు మీకు అర్జెంట్ అవుతుంది, అప్పుడు యాడికి పోతారు? ఇక్కడ ఈ కాలేజ్కి వచ్చే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఆయనకి ఈరోజు ఏదో అర్జెంట్ అయింది, వాడు ఎక్కడికి పోవాలి? మాకు కమిషనర్ గారు కానీ మంత్రి గారు కానీ మాకు ఈ పని అవుతుంది, ఈ మంత్లో స్టార్ట్ చేస్తున్నామని కాకుండా మాకు ఒక లెటర్ ఇచ్చి మాకు ఒక నమ్మకం కలిగించి మేము అప్పుడే క్లాస్లో పోతాం. ఇంకొకటి, మీరు మంచిగా చదవండి, మంచిగా స్ట్రెంగ్స్ పెంచుకోండి, మంచిగా చేయండి, మార్కులు కావాలంటే ఇక్కడ ఫస్ట్ మాకు సౌకర్యాలు లేవు. ఫస్ట్ మేము ఎట్లా చదువుకుంటాం? బాత్రూమ్ వస్తే బాత్రూమ్ పోనీకి బాత్రూమ్ ఆపుకోవడానికి టాబ్లెట్లు వేసుకోవాలన్నా, ఇదా దుస్థితి? టాబ్లెట్లు వేసుకుంటున్నారు ఈ కాలేజీలో. మీరు అడగండి, ఇదే దగ్గరలో ఉంది మన హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, ఎంతమంది టాబ్లెట్స్ తీసుకుంటున్నారు. డిఐఓ సార్ని పిలిపించినారు, మంత్రి దగ్గరికి పోయినారు. ఇన్ని కానప్పుడు ఈ 1 మంత్లో ఎట్లయితుంది? 1 మంత్లో ఎట్లయితుంది? ఏమన్నా మాయ చేస్తారా? మాయ చేసేపట్టే 1 మంత్లో చేసేస్తారా? ఎన్ని ఇయర్స్ నుంచి ఈ కాలేజ్ ఉందన్న, ఎన్ని ఇయర్స్ నుంచి ఈ కాలేజ్ ఉంది. గర్ల్స్కి ఒక్క వాష్రూమ్ ఉండడం ఏంటన్నా? మాకన్నా ఒక వాష్రూమ్ ఉంది, బాయ్స్కి అయితే అది కూడా లేదు. వాళ్ళ క్లాస్లో అయితే 2-3 గర్ల్స్ ఉన్నారు. ఇంతమంది హెచ్ఈసీ, సిఈసీ, బైపీసీ, ఎంపీసీ ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్క సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఇంతమంది గర్ల్స్లో ఒక్కరిద్దరు ఉండరు కన్నా. ఇంతమంది ఉన్నప్పుడు ఒక్క వాష్రూమ్ ఎట్లా సరిపోతుంది? అసలు 900 ఏమో 1000 మెంబర్స్ ఉంటారన్న ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిసి. ఇంతమందికి ఒక్క వాష్రూమ్ ఎట్లుంటుంది? మాకైతే జస్ట్ కావాలి. మీకేం కావాలి? తప్పనిసరిగా కావాలి. బాయ్స్ కి బాత్రూమ్ వస్తే పక్కనే హాస్పిటల్ ఉంది, వాళ్ళు టాబ్లెట్స్ వేసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి బాత్రూమ్స్ కావాలని మేము కోరుకుంటున్నాం. ఈ పోరాటం మాత్రం మేము ఆపం. అసలు జరుగుతుంది కానీ ఇప్పుడు 1 మంత్ అవుతుందని చెప్తున్నారు. మాకు నమ్మకం ఏంటిది? ఇంద్రారెడ్డి గారి నియోజకవర్గమైన సరూర్ నగర్ లోని ప్రభుత్వ విద్యాలయం ఇది. ఇక్కడ చదువుకోవడానికి 1000 మంది పిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళకి ఒక్కటే ఒక బాత్రూమ్, ఒకే ఒక బాత్రూమ్ లా అమ్మాయిలకు ఉండేది 1/2 అవర్ బ్రేక్. ఆ అమ్మాయిలు బాత్రూమ్కి ఎట్లా వెళ్తారు? ఆ అమ్మాయిలు బాత్రూమ్కి వెళ్లాల్సి వస్తుందని చెప్పి నీళ్లు తాగడం మానేశారంట. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో గొప్పలు చెప్పుకుంటాం, నీళ్లు తెచ్చినాం మేము, అన్ని తెచ్చినాం అని చెప్పి, కానీ పిల్లలకి నీళ్లు తాగకుండా చేస్తున్నారు ఈ నాయకులు. ఇంకొకటి, అమ్మాయిలకి సెక్యూరిటీ పరంగా కాంపౌండ్ వాల్ కూడా లేదు, చదువు సరిగ్గా లేదు.
కాలేజ్లలో క్లాసెస్ కంప్లీట్ గా అవ్వట్లేదు. సిలబస్ మొత్తం ఏదో ఇది ఇంపార్టెంట్ ఇదే చదువుకోండి, రోజుకి 3 క్లాసెస్ మాత్రమే చెప్తున్నారంట. అమ్మాయిలు ఎంసెట్ కోచింగ్ మాకు ఇవ్వండి అని అంటే మీరు బయట పోయి చెప్పించుకోండి ప్రైవేట్ లో అంటున్నారంట. పిల్లలు ఇక్కడికి వచ్చేదే వాళ్ళకి డబ్బులు లేక, అట్లాంటి పిల్లలని బయట పోయి చదువుకోమనడం ఏంది అంటే కనీసము ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు. మంచినీళ్ళు తాగడానికి మిషన్ భగీరథ నీళ్ళ కనెక్షన్ లేదు, అంటే మంచినీటి కనెక్షన్ కూడా లేదు. నేను సబితా ఇంద్రారెడ్డి గారు అంటారు, నేను ప్రతి ఒక్క పాఠశాలలకు పోయి ఎట్లా చూస్తానమ్మా అని అంటారు ఆమె. కాబట్టి నేను ఇక్కడికి వచ్చి గత 2 నెలల ముందే వీడియోస్, లెటర్ అన్ని రాశాను, ఆమెకి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అయినా కూడా ఇంకా అవ్వట్లేదు. పోరాడి తెచ్చుకున్న మన బంగారు తెలంగాణలో రోజుకొక విషయం, ఏదో ఒక నరుమూలలా అన్నం సరిగ్గా పెట్టట్లేదు, మంచినీళ్ళు సరిగ్గా లేవు, టాయిలెట్ సరిగ్గా లేవు, కూలిపోతుంది, చదువు సరిగ్గా, అన్ని కంప్లైంట్స్ విద్యాశాఖ మీదనే. విద్యాశాఖ మంత్రి మీరు రండి, తక్షణమే డిమాండ్స్ పూర్తి చేయండి, లేకపోతే రాజీనామా చేయండి. అంతేగాని మీరు చాతగాని తనంతో విద్యార్థుల భవిష్యత్తుని మాత్రం ఖరాబ్ చేసే ఊరుకునేది లేదు. ఈ పిల్లలు ఇక్కడ నుంచి వాళ్ళ డిమాండ్స్ పూర్తయ్యేంత వరకు వారు ధర్నాలు కూడా వదలరు. ఒక్కటే టాయిలెట్ ఉండడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదొకటి దృష్టిలో పెట్టుకొని ముందుగా తక్షణమే స్పందించాలి. ఇంకొకటి, బాయ్స్కి టాయిలెట్స్ లేవు కాబట్టి ఒకవేళ దూరం నుంచి వస్తున్నారు ఈ కాలేజీకి, దూరం నుంచి వచ్చడం వల్ల టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ వస్తే ఎదురుగా ఉన్న హాస్పిటల్లో టాబ్లెట్లు మింగుతున్నారు బాత్రూమ్ ఆపుకోవడానికి. అది చాలా తప్పు. ఇది చాలా, ఎందుకంటే ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ హెల్త్ ప్రాబ్లమ్ కూడా వస్తుంది. కాబట్టి తొందరగా ఈ పరిష్కారాన్ని ఏదో పరిష్కారం చూపాల్సిందిగా కోరుతున్నాము. తక్షణమే కమిషనర్ గారు, మంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారికి ఇక్కడికి వచ్చి మేము వర్క్ స్టార్ట్ చేస్తున్నామని ఒక లెటర్, మాకు ఒక హామీ ఇచ్చిన దాకా మేము ఇక్కడి నుంచి కదలం. నేను ఈ కాలేజ్కి వచ్చి 2 years అవుతుంది. ప్రజెంట్ 2nd year చదువుతున్నా. నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేయబట్టి 1.5 year అవుతుంది. ఇంకా 2 months అయితే వెళ్ళిపోతాం మేము. కాకపోతే మా మేడం 1 month అవుతుంది గవర్నమెంట్కి కంప్లైంట్ ఇచ్చి, గవర్నమెంట్కి ఇచ్చి, కాకపోతే వాళ్ళు ఎలాంటి స్పందించలేరు మాకు. మేము ఎన్ని రోజులు అని చెప్పేసి ఇట్లా ఉంటాము. ప్రజెంట్ మేము ఇప్పుడు వెళ్ళిపోతాం, మా తర్వాత వాళ్ళైనా ఉండాలి కదా. మేమంతే ప్రజెంట్ ఇప్పుడు వెళ్ళిపోతాం కాబట్టి వాళ్ళైనా సేఫ్ ఉండాలి అనేది మా బాధ. మాకు బాత్రూమ్ నీట్గా ఉండదు. ఇంతమంది 900 members ఉన్నారు గర్ల్స్, ఓన్లీ 1 bathroom ఉంటుంది. లంచ్ బ్రేక్ ఒక్కటే ఉంటుంది మాకు. లంచ్ బ్రేక్లో 900 members వెళ్తారా వాష్రూమ్కి? 1/2 hour బ్రేక్. ఎప్పుడు లంచ్ చేస్తాం, ఎప్పుడు టాయిలెట్కి వెళ్తాం. కాబట్టి ఇంకా బాయ్స్కి అసలే వాష్రూమ్ లేదు, బయట వెళ్తున్నారంట, వాళ్ళని రాళ్ళు తీసుకొని కొడుతున్నారంట. ఇప్పుడు చూడడానికి ఎంత గలీజ్గా ఉంటుంది బయట బాయ్స్ వెళ్తుంటే. ఇప్పుడు మీ ప్లేస్లలో వెళ్తుంటే మీరు ఊరుకుంటారా? ఎక్కడి నుండి వచ్చినారు, మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడ అని చెప్పేసి అడుగుతారు కదా. అట్లాగే అందరూ. కాబట్టి అక్కడ ఇప్పుడు ప్లేస్ ఉంది, రేపో ఎల్లుండి అక్కడ అపార్ట్మెంట్ కట్టుకుంటారు, తర్వాత ఎక్కడ వెళ్తారు బాయ్స్? తీసుకుంటున్నారంట బాయ్స్, హాస్పిటల్కి వెళ్ళి టాబ్లెట్స్. ఇప్పటి వరకు ప్రజెంట్ గర్ల్స్ అయితే తీసుకోలేదు, టాయిలెట్కి వెళ్ళకుండా ఆపుకోవడానికి. గవర్నమెంట్ హాస్పిటల్.